టీ20 వరల్డ్ కప్ మహా సంగ్రామానికి ఇంకా 2 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు అమెరికాకు చేరుకున్నాయి. చాలా జట్లు తమ ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా ఆడేశాయి. టోర్నీ ఫేవరెట్లలో ఒకటైన భారత జట్టు కూడా ప్రపంచ కప్ సన్నాహాల్లో బిజీగా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతో సహా ప్లేయర్లంతా జోరుగా సాధన చేస్తున్నారు. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ త్రుటిలో చేజార్చుకోవడంతో బాధలో ఉన్న రోహిత్ సేన ఈసారి ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వద్దని భావిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పొట్టి కప్పును స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. మిగిలిన జట్లను మట్టి కరిపించి టైటిల్ విన్నర్ గా నిలవాలని టీమిండియా భావిస్తుంది. టీ20 ప్రపంచ కప్ పై ప్రిడిక్షన్ మొదలైపోయాయి. క్రికెట్ ఎక్స్పర్ట్స్ అలాగే లెజెండ్స్ మాజీ క్రికెటర్లు తమ ప్రిడిక్షన్స్ చెబుతున్నారు. ఏ టీం ఎంతవరకు వెళ్లగలదు, ఫైనల్ కు వెళ్లే సత్తా ఉన్న జట్లు ఏవని అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం మైకిల్ క్లార్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. యుఎస్ వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో మిగతా టాప్ టీమ్స్ కంటే కూడా భారత జట్టే హాట్ ఫేవరెట్ గా కనిపిస్తుందని అన్నాడు. వరల్డ్ కప్ ను రోహిత్ శర్మ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాడు. ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాకు ఈ టీ20 వరల్డ్ కప్ లో అతి పెద్ద ముప్పు భారత్ నుంచే పొంచి ఉందని, ఈ మెగా టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని మైకిల్ క్లార్క్ చెప్పుకొచ్చాడు. అయితే భారత్ ఆసీస్ కు ముప్పు ఉందన్న ఈ మాజీ క్రికెటర్ కప్పు కొట్టాలంటే ఇండియా కూడా కంగారుల అడ్డంకిని అధిగమించాల్సి ఉంటుందని మైకిల్ క్లార్క్ అన్నాడు. ఈసారి కప్పు భారత్దే. అయితే వరల్డ్ కప్ కు ఇండియాకు మధ్య ఆస్ట్రేలియా ఉందని, ఆసీస్ ను దాటితేనే ఛాంపియన్ గా ఇండియా నిలవగలుగుతుందని మైకిల్ క్లార్క్ అన్నాడు.